హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ టమాటో అండ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని ఇలా నిలువుగా కానీ ఆర్ చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలనిపిస్తే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోని యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మైనీస్ని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. ఇది స్పైసీనెస్ కోసం యాడ్ చేసాము. ఇప్పుడు ఆ మిక్చర్ని బ్రెడ్ పైన పెట్టి దాని తర్వాత చీజ్ యాడ్ చేయాలి. ఇంకొక స్లైస్తో పైన కవర్ చేసుకోవాలి. వితౌట్ శాండ్విచ్ మేకర్ కాబట్టి ఫస్ట్ మనం పెనం మీద బటర్ అప్లై చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శాండ్విచ్ని 2 ట్రయాంగిల్స్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ చీజ్ శాండ్విచ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.